నీవు రక్షింపబడి ఉండొచ్చు, నీవు నిజముగానే లేఖనములను నమ్ముచూ ఉండొచ్చు, కానీ ఇది సరిపోదు. పరిశుద్ధాత్మని యొక్క ఆవేశం, పరిశుద్ధాత్మని యొక్క ఇన్స్పిరేషన్, గైడింగ్, పరిశుద్ధాత్మని యొక్క మోటివేషన్ మనకు లేకపోతే యేసయ్య మనకు అనుగ్రహించిన ఈ బ్రాండ్ న్యూ లైఫ్ ని మనం సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించలేం. అది మన వల్ల కాదు, మన శక్తితో సామర్థ్యంతో జరిగేది కాదు. నూతనమైన జీవితాన్ని మనమే జీవించాలి. అయితే దేవుడు మనకు రక్షణ ద్వారా దీన్ని బహుమానంగా అనుగ్రహించాడు. అయితే దీన్ని చక్కగా నడిపించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా ఆయన శక్తితో నింపి మాత్రమే మనలను ఆయన నడిపించు మైటీ నాయకుడుగా ఆయన మన జీవితంలో నిలిచిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని గొప్ప ప్రణాళిక ఇదే, యేసుక్రీస్తు గొప్ప ప్రణాళిక కూడా ఇదే. అందుకే కదా యేసయ్య అంటున్నాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన వచ్చి సమస్తమును మీకు జ్ఞాపకం చేస్తాడు, అలాగే మీకు బోధిస్తాడు అని కూడా యేసుక్రీస్తు లేఖనం ద్వారా మనతో మాట్లాడడం జరిగింది. ఇది నిజమే, ఇది సత్యమే నమ్ముచున్న నీవు అవును ఆమేన్ అని రక్షణతో పాటు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కూడా నీవు పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది శక్తితో నింపబడి అసామాన్యమైన దేవత దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో రుచి చూచి తద్వారా లోపల మాత్రమే కాదు బయట కూడా మనము కనుపరచాలి. మనము ప్రకటించు వాక్కు వెంబడి సూచక క్రియలు జరగాలి అంటే ఇది కావాల్సిందే, ఇది జరగాల్సిందే, ఇది మన జీవితంలో అత్యవసరమైనది అని దేవత దేవుడు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు.